KSY న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తం. ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా వాహన తనిఖీలు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ పోచంపల్లి మధ్య మూసీ నదికి పోటెత్తిన వరద. రుద్రవెల్లి జూలూరు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ ప్రముఖ వైద్యురాలి దారుణ హత్య. ఒంటిపై నగలు దోచుకెళ్లిన దుండగులు. గ్రీస్లోని ఏవియా ద్వీపంలో షాకింగ్ ఘటన. కుప్పకూలిన వాటర్ డ్రాంపింగ్ విమానం. డీటెయిల్స్ చూస్తే మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సోరివీడు కాలనీకి సంబంధించి క్రాస్ వద్ద ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రహదారిపై వచ్చే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ పోచంపల్లి మధ్య మూసీలో లెవెల్ వంతెనపై నుండి భారీగా ప్రవహిస్తున్నది. బీబీ నగర్ రుద్రవెల్లి భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య గత 4 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ ప్రముఖ వైద్యురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతురాలు జవారుపేటలోని తల్లి పిల్లల ఆసుపత్రిలోని పిల్లల వైద్యురాలుగా గుర్తించారు. మాచర్ల రాధాగా గుర్తించారు. భర్త మాచర్ల లోక్నాథ్, భార్య భర్తలు ఇరువురు కూడా జవారుపేటలోని తల్లి పిల్లల ఆసుపత్రిని నడుపుతూ ఉన్నారు. క్రింది ఫ్లోర్లోని క్లినిక్కి వెళ్లిన భర్త లోక్నాథ్ రాత్రి 11 గంటల సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా డాక్టర్ రాధా స్పందించలేదు. అనుమానం వచ్చి భర్త లోక్నాథ్ పైకి వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బందర్ డీఎస్పీ మాధవరెడ్డి, ఇనుగుదూరుపేట సీఐ ఉమామహేశ్వరరావు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగులు డాక్టర్ రాధాను హత్య చేసి నగలు దోచుకుని వెళ్లారు. భర్త నుండి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకి అలా ఐసీలోకి వెళ్తున్నప్పుడు పోలీస్ అంకుల్ వాళ్ళు కనిపించారు. ఏమైందని చెప్తే ఏమైనా మేము అడిగాము. వాళ్ళు అప్పుడు చెప్పారు. అప్పుడు వాళ్ళు నమ్మలేదు. ఏమని చెప్పారమ్మా? అంటే సార్ వాళ్ళ వైపుని ఇలా చేశారంట, తెలీదా మీకు అని అన్నారు. మాకు తెలియదు సార్, మీరు చెప్పాను సార్. ఇంట్లో ప్రవేశించి నా వైపుని గాయపరిచి ఆవిడ మృతికి కారణమై ఆవిడ ఇంటి మీద ఉన్న నగల్ని తీసుకుని వెళ్ళారు. ఆవిడ ఇంటి మీద నాంతాడు, నల్లపూస గొలుసు, ఒక 10 గాజులు ఉంటాయి. మా ఇంట్లో ఇంకా వాళ్ళు ఏ గదిలోకి ఎంటర్ అవ్వలేదు. మా ఇంట్లో ఇతర నగలు ఏం పోలేదు, డబ్బులు ఏం పోలేదు. మొత్తం గోల్డ్ వాల్యూ ఎంత ఉంటుందండి? అంటే నాకు అంత తెలియదు. మన లేడీస్ అంటే సుమారుగా ఎన్ని గంటలు జరిగింది ఇది? 10:20కి నేను లోపలికి వచ్చాను. నేను 6కి కిందకి వెళ్ళాను. ఈ మధ్యలో జరగవచ్చు. సాయంకాలం 6కి, రాత్రి 10:20 మధ్యలో. అంటే ఈ డాక్టర్ గారు ఒకళ్ళే ఉంటారా? పన్నోళ్ళు ఒక అమ్మాయి ఉంటుంది, పంట అమ్మాయి ఉంటుంది. ఆమె 6కి వచ్చి కాసేపు పనిచేసి వెళ్ళిపోతుంది. ఆమె నేను రాలా. నిన్న రాలా? నేను సాయంకాలం రాలా. మార్నింగ్ వచ్చింది, నేను సాయంకాలం రాలా. మీకు ఎవరి మీద అనుమానం? మాకు ఎవరు
మాకు అనిపిస్తుంది ఏంటంటే ఇలా వాళ్ళు దోపిడీగాళ్ళు కాబట్టి అంత షార్ట్ టైంలో గాయపరిచి మరణానికి కారణమయ్యి నగలు తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో ఏ వస్తువు తీసుకెళ్ళాలి. పైకొచ్చి మా పూజ గదిలో వెండి సామాన్ చాలా ఉంటుంది. ఆ తలుపు తీసే ఉంది, ఒక్క వెండి వస్తువు తీసుకెళ్ళాలి. సీసీ కెమెరాలు మాకు పెట్టించాము. ఒకసారి హై వోల్టేజ్ మొత్తం మాడిపోయినాయి, మళ్ళీ పెట్టించాం, మళ్ళీ మాడిపోయినాయి. ఒక్కొక్కసారి 30,000 ఖర్చు అవుతుంది. రెండోసారి మాడిపోయినప్పుడు ఏం జరిగిందంటే మాకు పల్స్ ఆక్సిమీటర్స్ అని ఉంటాయి అన్నమాట. అవి 2 పల్స్ ఆక్సిమీటర్కి 1,30,000 అవుతాయి. ఆ రెండు కూడా కాలిపోయినాయి ఈ హై వోల్టేజ్తో. దాంతో సీసీ కెమెరా మీద పెట్టాలని ఇంట్రెస్ట్ పోయింది. ఆ సీసీ కెమెరా ఇంట్రెస్ట్ పోయింది మాకు. గ్రీస్లోని ఏవియా ద్వీపంలో షాకింగ్ ఘటన జరిగింది. ఈ ద్వీపంలోని కరిస్టోన్ ప్రాంతంలో గ్రీక్ ఎయిర్పోర్ట్కు చెందినటువంటి వాటర్ డ్రాంపింగ్ విమానం కూలిపోయింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. అయితే 2 పైలట్లకు బ్రతికే అవకాశాలు లేవని వైమానిక దళం తెలిపింది. ఆ దేశంలోని గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. రిజర్వ్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆర్పే క్రమంలోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అనకాపల్లి పట్టణంలోని విజయరామరాజుపేట జంక్షన్లో గల దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని లారీ తెల్లవారుజామున ఢీకొట్టడంతో నేలకూలి ధ్వంసమైంది. సంఘటన స్థలాన్ని అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్ సందర్శించి పరిశీలించారు. పశ్చిమ మన్యం మండలాల్లో గత రాత్రి నుండి ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్నెనపాలెం వద్ద చెల్లేరు వాగు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో సుమారుగా పశ్చిమ మన్యం మండలంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో సుమారు 30 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బుట్టాయిగూడెం మండలం విప్పలపాడు రెడ్డి గణపవరం సమీపంలోని జల్లేరు వాగు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కన్నాపురం కొయ్యలగూడెంలోని పలు వాగులు పొంగాయి. బుట్టాయిగూడెం మండలంలో బైనేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు జంగారెడ్డిగూడెం మండలం వాగు కొంగువారి వాగు కూడా పొంగి పొర్లటంతో కొంగువారి గూడెంలో కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాల్వ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతూ ఉంది.
మార్చికొండ 2023 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా కామినేని హాస్పిటల్స్ లో ఉచిత లివర్ హెల్త్ చెకప్ ని అందిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంకర్ శ్రీముఖి పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రముఖ అందుబాటు ధరల్లోని ఆరోగ్య సంరక్షణ ప్రదాత అయిన కామినేని హాస్పిటల్స్ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అందరికీ ఉచిత లివర్ హెల్త్ చెకప్ ప్రకటించింది. హెపటైటిస్, దాని పరిణామం, ముందస్తుగా గుర్తించడం, నివారణ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంది. ఒకే జీవితం ఒకే కాలేయం అనే థీమ్ పై దృష్టి పెడుతోంది. సీరియస్ గా మెడికల్ టర్మినాలజీ ఇవన్నీ మాట్లాడితే చాలాసార్లు వీడియోస్ ఏదైనా ఇవన్నీ చెప్తే బాగాలేదు అని అంటారు. బట్ నేను ఇక్కడికి వచ్చి కావ్య గారితో నిన్నటి నుంచి ఒక స్టూడెంట్ లాగా నేను వాట్సాప్ లో అన్ని ప్లీజ్ నాకు ఐ వాంట్ టు గో టు సబ్జెక్ట్ నేను వచ్చి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఫూల్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు టాక్ వ్యాలిడ్ పాయింట్స్. నాకు చెప్పండి, వాట్ ఈస్ దిస్ వరల్డ్ హెపటైటిస్ డే ఎల్లుండి జరుగుతుంది, ఈ రోజు ఎందుకు ఈవెంట్ చేస్తున్నారు, వై దిస్ అవేర్నెస్, ఇంతకుముందు ఎప్పుడైనా హైదరాబాద్ లో చేశారా లేదా అన్ని కనుక్కున్న తర్వాత ద వే షీ గైడెడ్ మీ, ద వే షీ టోల్డ్ మీ, ఇంతకు ముందు కూడా అంటే ఇప్పుడు జస్ట్ అ ఫ్యూ మినిట్స్ అగో ఆల్సో వి వర్ టాకింగ్. నాకు ఒక బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ బై కామినేని హాస్పిటల్స్. ఫస్ట్లీ ఐ థింక్ కామినేని డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ ఎస్పెషల్లీ ఇన్స్పైరింగ్ women like her. ఇలాంటి ఒక కాజ్, అసలు హెపటైటిస్ అనే పదం కూడా చాలా మందికి తెలుసో తెలీదు నాకు తెలియదు. హెపటైటిస్ అనే వైరస్ ఉంటుంది, అందులో 4 రకాలు ఉంటాయి, ABCE. లివర్ డ్యామేజ్, లివర్ కి సంబంధించిన ఏ రోగం వచ్చినా కానీ ఇక్కడ తాగబోతోడు అని అంటారు, బాగా తాగేస్తున్నాడు అందుకని. బట్ అది దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్, దేర్ ఆర్ మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్ అని నేను తెలుసుకున్న తర్వాత. అండ్ ఎస్పెషలీ ద రీజన్ ఐ కేమ్ అప్ టుడే హియర్ ఇస్, నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్లోనే కొంతమంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ విత్ హర్ గైడెన్స్, విత్ హర్ ఇన్ఫర్మేషన్, విత్ హర్ ట్రీట్మెంట్ వాళ్ళు ఈరోజు హ్యాపీగా సక్సెస్ఫుల్. అన్నమయ్య జిల్లా రాజంపేట నాగిరెడ్డిపల్లె గ్రామంలోని ఓ ఇంట్లో జింక హల్చల్ చేసింది. దీంతో స్థానికులు ఆసక్తికరంగా జింకను తిలకించారు. తర్వాత విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. సంతోష్ సార్ ఫోటో 10 రూపాయలు కట్టాలా? వీడియో నేను తీసిన పంపిస్తాను, అందరూ పంపిస్తాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఇబ్రహీంపట్నం VTPS నుండి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి వెళ్తున్నటువంటి ట్యాంకర్ కంచుకచెర్ల సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీ దగ్ధమైంది. డ్రైవర్ దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నందిగామ రూరల్ CA నాగేంద్ర కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మణిపూర్లో జరిగిన దారుణ మారణకాండకు వ్యతిరేకంగా కావలిలో గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కరవది భాస్కర్ మాట్లాడుతూ భారతదేశంలో 32 లక్షల జనాభా కలిగిన అతి చిన్న రాష్ట్రమైన మణిపూర్లో మే 3వ తేదీన తగలబడుతూ ఉంటే 79 రోజుల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ ముసలి కన్నీరు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఈ కుకీ అనే తెగకు చెందిన క్రిస్టియన్లను నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
దాడులను బట్టి అక్కడ జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలు ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా మహిళలు దిగంబరంగా వారు చేసి ఊరేగించి వారిపై అత్యాచారాలు జరపడం ఇలాంటి విషయాలు మేము మనసులో కలిసింది. క్రైస్తవ సంఘాలు, సమాజం, నాయకులు ఈ ఒక ర్యాలీ పెట్టాలి కాకినాడలో, వారికి సంఘీభావంగానే ఈరోజు ఈ శాంతి యాత్ర అనేది పెట్టడం జరిగింది. మరి విశేషంగా చాలామంది రెస్పాండ్ అయ్యి క్రైస్తవులు, మానవ హక్కు సంఘాలు, ప్రజా సంఘాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ యాత్రను జయప్రదం చేసినందుకు అందరికీ కూడా కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున, ఏఏసీ తరఫున, ఇతర వర్గాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి మీడియా మిత్రులకి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఫెలోషిప్ పాస్టర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క పీస్ ర్యాలీలో మేము పీస్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్ట్రిక్ట్ తరఫున మణిపూర్లో అక్కడ జరిగిన భయంకరమైన హింసాకాండ మరియు మహిళల మీద జరుగుతున్న భయంకరమైన హింసను మేమందరం కూడా నిరసిస్తూ అంతా ఖండిస్తూ పాస్టర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి మా యొక్క డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు శామ్యుల్ సాగర్ గారు, అలాగనే కాకినాడ ఫెలోషిప్ పాస్టర్స్, అలాగనే మండలాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా చర్చెస్ మరియు విశ్వాసులు, పెద్దలు అందరూ కూడా ఈ పీస్ ర్యాలీని మేము నిర్వహించడం జరుగుతుంది. మణిపూర్లో స్త్రీలకు మణిపూర్ అక్క చెల్లెలకు మణిపూర్లో అక్క చెల్లెలకు మణిపూర్లో అక్క చెల్లెలకు క్రైస్తవ సంఘాలందరూ ఒక ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మరియు పాస్టర్స్ అసోసియేషన్స్ సాగర్ గారి ఆధ్వర్యంలో ఒక పీస్ఫుల్ క్రిస్టియన్ ర్యాలీ చేస్తున్నాము. కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తున్నాము. మణిపూర్లో జరుగుతున్నవి అందరికీ బాధాకరము. అన్యులేమి క్రైస్తవులు, హిందువులందరికీ ఇట్స్ సాడ్ థింగ్. మణిపూర్ కొరకు క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తున్నాం. డియర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, here as out from Kakinada in Andhra Pradesh, you talk a lot about women empowerment, women security. Take care of people of Manipur as they are having a lot of problems out there. Take care of the violence there. Let there be peace in Manipur for everyone from the people of Kakinada. Thank you. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తం. ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా వాహన తనిఖీలు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ పోచంపల్లి మధ్య మూసీ నదికి పోటెత్తిన వరద. రుద్రవెల్లి, జూలూరు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ ప్రముఖ వైద్యురాలి దారుణ హత్య. ఒంటిపై నగలు దోచుకెళ్లిన దుండగులు. గ్రీస్లోని ఏవియా ద్వీపంలో షాకింగ్ ఘటన. కుప్పకూలిన వాటర్ డ్రాంపింగ్ విమానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.